వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి చంబా ఇద్దరూ కలిసి అమ్ముకి మరో అతిపెద్ద ప్రమాదం జరగాలని డాబాపై నుండి తోసేసి కాళ్ళు విరగ్గొట్టేలా చేస్తే బాగి ఇంటికి రాదని ప్లాన్ వేస్తారు కదా. అదే ప్లాన్లో భాగంగా అమ్ముని నాగ్గా పైకి తీసుకువెళ్తుంది మనోహరి. ఇక మనోహరి చెప్పినట్టే పాపం ఒక క్లాతు డాబాపై నుండి కిందికి జారేటట్టు ఉంటే దాన్ని తీయబోతూ ఉండగా ఇంతలో అమర్ వస్తారు. అమ్ము అని కేక వేసేలోపు మనోహరి ఉలిక్కిపడి డాబాపై నుండి కిందికి జారిపోతుంది. అమ్ము పాప పైకి లేస్తుంది. ఇక మనోహరి కిందికి జారిపోవడంతో పరుగు పరుగున అమరేంద్ర వచ్చి ఇక మనోహరి చేతిని పట్టుకుంటారు. కరెక్ట్గా డాబా కింద అరుంధతి పాప రాజుగారు షాకులో చూస్తూ ఉంటారు. ఇక రాజుగారు అనుకుంటారు, పాపాత్మురాలా ఈ డాబాపై నుండి జారి పడిపోతే బాగుండు అని అనుకుంటారు రాజుగారు. ఇక అమరేంద్ర ఇటువైపు మనోహరి చేతిని పట్టుకున్న మనోహరి బరువుగా ఉండడంతో చేయి జారి కిందికి పడబోతూ ఉంటే ఆరు పాప అక్కడే ఉన్న పాత పరుపుని తీసుకొచ్చి కరెక్ట్గా మనోహరి పడిపోతున్న ప్లేసులో పడేస్తుంది. మనోహరి ఆ పాత పరుపు మీద పడిపోవడంతో మనోహరికి బలమైన గాయం తగలక గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇక అరుంధతి పాప తన వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఒసేయ్ అరుంధతి, నిన్ను చంపినా నా ప్రాణాలను కాపాడితే నిన్ను వదులుతాననుకున్నావా? ఇదేంటి నా ప్లాన్ ఇలా రివర్స్ అయింది అని అనుకుంటుంది మనోహరి. పిల్లలందరూ వచ్చి అయ్యో మనోహర్ ఆంటీ జారి కింద పడిపోయారా, కానీ ఈ ఆరు పాప నిన్ను కాపాడినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అరుంధతి నిజంగా మా అమ్మ పేరు పెట్టుకోవడమే కాదు, మా అమ్మ ఫ్రెండు ఈ మనోహర్ అని చెప్పుకొని తిరుగుతుంది. కానీ మా అమ్మ ఎప్పుడు మంచే చేసేది. మనోహరి ఆంటీ అనేలోపు అమర్ వచ్చి మనోహరి సేఫా అని అంటారు. ఓకే అమర్ అని అంటుంది. ఇక ఆరు పాప అక్క స్కూల్కి వెళ్దామా అని చెప్పి అందరూ ఎవరికి వారు వెళ్ళిపోతారు. ఇక అమరేంద్ర మనోహరిని చూస్తూ, మనోహరి అమ్ముకి ఇలాంటి పనులు ఎందుకు చెప్తున్నారు చంబా అని అంటారు. ఇంతలో చంబా వచ్చి బాబు అనగానే, ఏంటి యాదమ్మా, నీకు వయసు అయిపోయింది, నువ్వు పైకి వెళ్ళకపోతే ఇంకొక మనామని మాట్లాడతాము, అంతేగాని తెలియని పిల్లల్ని చిన్నవాళ్ళని డాబా పైకి ఎక్కించి వాళ్ళకి కనీసం అవగాహన లేని పనులు చెప్తే ఎలా? మనోహరి పిల్లల్ని చూసుకోమంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని కాదు, వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా చూసుకోవడానికే. కానీ నీకు నువ్వే ఆ ప్రమాదం నుండి తప్పించుకోలేకపోయావు. చిన్నారి అరుంధతి వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇకపై జాగ్రత్తగా ఉండు, పిల్లలకి అలాంటి పనులు చెప్పద్దు. యాదమ్మ నువ్వేమీ కంగారు పడద్దులే, నిన్ను పనిలో నుండి తీసే అవకాశం లేదు, కొత్త పని వాళ్ళని పెట్టుకుంటాము అని చెప్పి అమరేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఛా ఇదేంటి ఇలా అయింది చంబా అనగానే, మనోహరి నన్ను అమరేంద్ర తీసేస్తాను అని మళ్ళీ పెట్టుకుంటాను అంటున్నాడు పనిలో, ఒకవేళ ఆ బ్యాగీ మేడంని ఇంటికి తీసుకొస్తారా ఏంటి అనగానే, చంబా ఇంకొకసారి అలా అన్నావంటే బాగోదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా బాగీ అలాగే కరుణ పంతులు గారి ఇంటిని వెతుక్కుంటూ పంతులు గారి ఇంటికి వస్తారు. ఇక ఇదేనే ఆ పంతులు గారు ఇల్లంట అని అంటుంది బాగీ. ఓసే నువ్వు రావాల్సింది ఇప్పుడు కాదే, ఎప్పుడో వచ్చి అసలు ఈయన చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి కనుక్కోవాల్సింది. ఇప్పుడు వచ్చి పంతులు గారి ఇంటికి వచ్చి ఏం చేస్తావు? ఈరోజు మళ్ళీ ఆయన రిపీట్గా అదే చెప్తే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు బయట ఉంటావా అని అంటుంది కరుణ. అదేం లేదులేవే, ఆయన ఆ రోజు మనోహరి మాటలు విని యాదమ్మ చెప్పినట్టు వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేసి నన్ను చిన్నారి ఆరు పాపని బయటికి పంపించారని ప్లాన్ వేశారంటున్నావు కదా, అది ఎంతవరకు కరెక్టు అని చెప్పి కనుక్కుందామనే వచ్చాను. ఎందుకంటే 5 ఏళ్ళు పూర్తయింది కదా, నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తానని పంతులు గారిని అడుగుతాను, ఆయన ఏం చెప్తారో అని కనుక్కుందామనే వచ్చాను. నువ్వేమో ఇంటికి వెళ్ళిపోమంటున్నావు, వాళ్ళందరూ భోజనానికి ఇబ్బంది పడుతున్నారు అంటున్నావు అని అంటుంది. ఇక బాగి వసే తింగరి పదవే, పంతులు గారు ఇల్లు వచ్చింది అని చెప్పి ఇక స్కూటీ ఆపి పంతులు గారు అనగానే
వాళ్ళ ఆవిడ వస్తుంది, అలాగే తన కూతురు కూడా వస్తుంది. ఎవరు కావాలమ్మా అనగానే పంతులు గారి పేరు చెప్తుంది. పంతులు గారా, మీకు తెలీదా అమ్మా అనగానే ఏమైంది? పంతులు గారిని 5 సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో కలిశాను, అప్పుడు మీరు లేరు అనగానే అమ్మా ఆయన 3 ఏళ్ల క్రితమే చనిపోయారు అని అంటుంది. ఇక పంతులు గారి భార్య ఒక్కసారిగా బాగా షాక్ అవుతుంది. అవునా అనగానే అవునమ్మా, యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు, కానీ ఆయన ఒక లెటర్ రాశారు అనగానే లెటర్ ఎందుకు రాశారు అని అంటుంది బాగి. ఏమో, నీకు ద్రోహం చేశానని రాశాడేమోనే అనగానే ఆపవే, పంతులు గారు చనిపోయారు, ఇప్పుడు ఆయన నిజం చెప్పడానికి కూడా లేరు, నేను వెళ్ళిపోతాను అని అంటుంది. చూడమ్మా, ఆయన్ని కావాలనే ఒక ఆవిడ యాక్సిడెంట్ చేయించింది, ఆవిడ నాకు తెలుసు అని అంటుంది. మరి ఆవిడ యాక్సిడెంట్ చేయిస్తే ఎందుకు చేయించారని అడగాలి కదా, అలాగే తన్ని జైల్లో పెట్టించాలి కదా అని అంటుంది బాగి. తను ఇదిగోమ్మా, ఈవిడే మా అమ్మాయి మా ఆయన్ని యాక్సిడెంట్ చేస్తున్నప్పుడు వీడియో తీసింది, కానీ అది సామాన్యురాలు కాదు, మేము గనక తన పేరు చెప్తే మమ్మల్ని కూడా చంపేస్తుంది అని చెప్పాను. కానీ ఎవరో ఫోటో చూపించండి అని అంటుంది బాగి. ఫోటో చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కరుణ కూడా ఫోన్ చూడగానే ఏ మనోహరే అనగానే మీకు తెలుసా అమ్మా, ఈవిడ మా ఆయన మీద ఎందుకంత కక్ష పెట్టుకుంది, ఎందుకు మా ఆయన్ని చంపిందో మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు ఇక పంతులు గారు భార్య. ఇక బాగి ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఇక అక్కడి నుండి బయటికి నడుచుకుంటూ వస్తే కరుణ అంటుంది, వస్తే తింగరి, చూసావా, పంతులు గారితో అబద్ధం చెప్పించిందే అప్పుడు, అందుకే తను నిజం చెప్పకుండా ఉండాలని జాగ్రత్త పడి పంతులు గారికి యాక్సిడెంట్ చేసి చంపేసింది ఆ దుర్మార్గురాలు, ఇప్పటికైనా దాన్ని చెప్పింది మాట నమ్ముతావా అనగానే నేను నమ్మలేకపోతున్నాను, ఆ మనోహరి ఎంతమంది ప్రాణాలు తీస్తుంది అని అంటుంది బాగి. ఎంతవరకైనా తెగిస్తుందే, అమరేంద్ర తన పైపు కన్నెత్తి కూడా చూడటం లేదు, అయినా సిగ్గు లేకుండా మీ ఇంట్లోనే పెట్టుకుని వేలాడుతుంది, ఇంకా నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆ పంతులు గారినే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా చంపుతుంది, ముందుగా మీ అక్క అరుంధతి అక్క, నీకు జీవితాన్ని ఇచ్చిన అరుంధతి అక్క పిల్లలు తన చేతుల్లో బానిసల్లా ఉన్నారు, నిన్నేం జరిగిందో తెలుసా, రాతోడు ఫోన్ చేసి మరీ చెప్పాడు, ఇలా అమ్ముని పైనుండి కిందికి తోసేలా ప్లాన్ వేసేసరికి అమరేంద్ర రావడంతో ప్లాన్ రివర్స్ అయ్యిందంట, మనోహరినే కింద పడిందంట, అలాగే అదిగో మీ అమ్మాయి అరుంధతి తన్ని కాపాడిందంట అనగానే ఇదంతా నీకు రాతోడు చెప్పాడా అని అంటుంది బాగి. అవును, ఇంకా నువ్వు మీనమేషాలు లెక్క పెట్టుకొని కూర్చుంటే ఇలాగే ఉంటుందే అని అంటుంది ఇక కరుణ. అంటే నేను నా ఇంటికి వెళ్ళాలా, వెళ్తే ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటారా అనగానే ఏమో, ఆయన ప్రేమగా చూసుకోకపోయినా నువ్వు చూసుకోవే, ఎందుకంటే అమరేంద్ర ప్రాణాలన్నీ నీపైనే పెట్టుకున్నాడు, నేను ఎప్పుడెప్పుడు నీ పేరు చెప్తానా అని తను నా నోటి వైపు చూడడం గమనించాను, కానీ ఒకటి మాత్రం నిజమే, ఆ మనోహరి ఇంకా మీకు ఏమేమి ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది ఇక కరుణ. ఇక బాగి మనోహరి నిజస్వరూపం తెలుసుకుంటుంది, ఆశ్రమానికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. నేనెందుకు ఇంత పూలిష్గా ఆలోచించాను, నిజంగా ఇలా ప్రమాదమని ఇంకెవరిని కనుక్కోకుండా ఆయన్ని పిల్లల్ని వదిలి బయటికి వచ్చాను, ఇప్పుడు నాకు ఆ ఇంట్లో ఆయన స్థానం కల్పిస్తారా, మళ్ళీ నా పిల్లల్ని నేను కాపాడుకోగానా, ఆ మనోహరి చెప్పిందే వేదంగా ఆయన బ్రతుకుతున్నారా, లేదు, రేపు దేవుణ్ణి దర్శించుకొని నేను నిర్ణయం తీసుకోవాలి, ఇంకా నా కూతురికి నా ఫ్యామిలీని దూరం చేయకూడదు, 6 అక్క నా కడుపులో పుట్టింది అని సంబరపడ్డాను, 5 సంవత్సరాలు కన్న తండ్రిని తోడబుట్టిన వాళ్ళని దూరం చేశాను, ఇకపై అలా జరగకూడదు అని చెప్పి ఇక బాగి గుడికి వెళ్ళి ఇక మొత్తం ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. అమ్మా, ఈరోజు గుడికి తీసుకొచ్చావేంటి అనగానే ఈరోజు గుడిలో నీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే ఏంటమ్మా అది అని అనగానే ఇంతలో గుడికి అమరేంద్ర రాథోడ్ పిల్లలు కూడా వస్తారు.
ఒక్కసారిగా బాగీ పాపని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక ఇటువైపు అమ్ము, అంజు, ఆకాష్ అందరూ పరుగు పరుగున వచ్చి మిస్సమ్మ అని అంటారు. ఒక్కసారిగా బాగీ షాక్ అవుతుంది. ఇటువైపు అమరేంద్ర మిస్సమ్మ కాదా అని అలాగే చూస్తూ ఉండిపోతారు. సార్ మన మిస్సమ్మే, పక్కన ఆరు పాప, మన ఇంటికి వచ్చిన ఆరు పాపే మిస్సమ్మ ఇద్దరు అనగానే రాథోడ్ ఇది కళ నిజమా అనగానే నిజమే సార్, ఎందుకంటే ఈరోజు అరుంధతి మేడం ఒక మొక్కుకున్న రోజే తను చనిపోయారు కదా, ఆ మొక్కు తీర్చడానికే కదా సార్ మనం ఇక్కడికి వచ్చాము. మిస్సమ్మ కూడా అలాగే వచ్చుంటుంది, నేను కూడా నమ్మలేకపోతున్నాను అనగానే ఇక బాగి తలదించుకుంటుంది. అమ్మా అదిగో అమ్ము, ఆకాష్, అన్నయ్య వీళ్ళందరూ గుడికొచ్చారమ్మా, నువ్వెప్పుడు చూడలేదు కదా, రామ్మా అని అంటుంది. అమ్మా బుజ్జమ్మ వెళ్ళిపోదాం అనేలోపు ఆగుబాగి అని అంటారు అమరేంద్ర. అమరేంద్ర ముందు తలదించుకుంటుంది ఇక బాగి. ఇటువైపు పిల్లలు మిస్సమ్మ నువ్వు గుడిలో ఉన్నావా, ఈ ఆరు పాప మా చెల్లెలా అనగానే అవును అని అంటుంది. బాగి ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనగానే నన్ను మీ అందరూ క్షమిస్తారా అనగానే అమ్మా వీళ్ళెవరు అని అంటుంది. వాళ్ళు ఎవరో కాదు, మీ నాన్న, మీ అక్కలు, అన్నయ్యలు అని అంటుంది. అవునా, వీళ్ళు నా సొంత వాళ్ళ అని అంటుంది ఆరు పాప. సార్ మిస్సమ్మ మళ్ళీ వెళ్ళిపోతుందేమో, తన చేతిని పట్టుకొని ఇంటికి తీసుకురండి సార్, అమ్మవారి దర్శనం చేశాక తన చేతిని పట్టుకోండి సార్ అనగానే నిజమే రాథోడ్, ఈ లూజ్ వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది, అసలు ఎందుకు వెళ్ళింది అన్నది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు తనని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక ఆరు పాపని ఎత్తుకుంటారు. ఇటువైపు అమరేంద్ర నాన్న అన్న ప్రేమగా పిలుస్తుంది. అమరేంద్ర గుండెల్లో నీళ్లు ఉరకలేస్తూ ఉంటాయి. ఇక బాగి ఇక ఆయన వైపు చూస్తుంది. బాగి చేతిని పట్టుకుంటారు. ఇక అమ్ము, ఆకాష్, ఆనంద్ మొక్కులన్నీ పూర్తయ్యాయి కదా, ఈ మిస్సమ్మని మన ఇంట్లో కట్టేద్దాం అనగానే కరెక్ట్ డాడీ, ఎందుకంటే మిస్సమ్మ మన ఆరు పాపని 5 ఏళ్ళు దూరం చేసింది, మిస్సమ్మని ఇంట్లో కట్టేద్దాం అని చెప్పి అందరూ కలిసి బాగీని పాపని ఇంటికి తీసుకుని వస్తారు. ఇది ఇలా ఉండగా మనోహరి ఇటు అటు తిరుగుతూ ఏంటి ఏంటి చెంబా, నాకు ఈరోజు అనీజీగా అనిపిస్తుంది, వీళ్ళందరూ గుడికి వెళ్ళారు అనగానే ఏవో మనోహరి, నాకు కూడా ఏదైనా జరగరాంది జరుగుతుందేమో, మన ఇద్దరి గురించి అమరేంద్రకి తెలిసిపోతుందేమో అని అనుకుంటున్నాను అనగానే ఎలా అనుకుంటావు, పంతుల్ని ఎప్పుడో చంపేశాము, అలాగే బాగీని పాపని కూడా చంపేస్తే ఒక పని అయిపోతుంది కదా, లేటు చేయకుండా ఆశ్రమానికి వెళ్దాం అనగానే ఏమో మనోహరి, మనుషుల్ని చంపుకుంటూ పోతున్నావు కానీ అమర్ నీకు దగ్గర అయ్యాడా ఏంటి అనగానే నోరు ముయ్, నువ్వు ఇలా నన్ను కిందికి దిగజార్చద్దు, ఇప్పుడే వెళ్దాం పదా అనగానే మనోహరి మనోహరి అని పిలుపు వినిపిస్తుంది. అమర్ వచ్చినట్టున్నాడు అని చెప్పి అనగానే మనోహరి హారతి తీసిరా అని అంటారు అమరేంద్ర. హారత అని చెప్పి వచ్చేలోపు బాగి అలాగే పాప కనిపిస్తారు. బాగి అని అంటుంది. హాయ్ మనోహరి, నేను వచ్చేశాను, ఆ రోజు నాకు పాపకి దిష్టి తీశారు కదా, యాదమ్మ నువ్వు మళ్ళీ ఇంకొకసారి దిష్టి తీయండి అని అంటుంది. ఇక ఈ దీనికేం తక్కువ లేదు అని అనుకుంటారు అమరేంద్ర. ఇంకా చూస్తావేంటి మనోహరి, వెళ్ళి హారతి తీసుకురా అని అంటారు రాథోడ్. ఏంటి అమర్, బాగి నీకు ఎక్కడ కనిపించింది ఈ పాప అనగానే అంతా చెప్తాలే మనోహరి, ముందు హారతి తీసుకురా అని అంటారు. హారతి తీసుకొస్తుంది. మనోహరి గజగజ వణికిపోతూ ఉంటుంది. హారతి తీశాక ఇటువైపు బాగికి తన ఇంటి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని కుడికాళ్ళు అడిగిపెట్టి మనోహరి బాగి ఆట మొదలైంది, ఇప్పటిదాకా మంచితనమే చూశావు, నీలాంటి వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలో ఇక నుండి చూస్తావు, నా పిల్లల్ని, నా భర్తని, నా కుటుంబాన్ని కాపాడుకొని నిన్ను ఇంటి నుండి ఎలా తరిమేస్తానో చూడు అని అనుకుంటుంది బాగి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.